హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారం. కొలుగురి 24/7 న్యూస్ టీవీకి స్వాగతం. నేను ప్రియాంక. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ మామూలుగా లేదు. ఇంటర్నెట్ మొత్తం ఒక న్యూస్ తో షేక్ అయిపోతోంది. అదే మన టాలీవుడ్ పాపులర్ ఫోక్ సింగర్ తన పాటలతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న మంగ్లీ గురించి. మీరు విన్నది నిజమే. సింగర్ మంగ్లీ ఇప్పుడు పేకాట ఆడినట్టు పెద్ద చిక్కుల్లో పడింది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో మంగ్లీ పైన, ఆమె సోదరుడు శివ పైన, ఇంకో మరో ముగ్గురి పైన సుమారు 10 కోట్ల రూపాయల చీటింగ్ కేసు నమోదైంది. అసలు ఏం జరిగింది? మంగ్లీ లాంటి ఒక స్టార్ సింగర్ ఇంత పెద్ద ఫ్రాడ్ లో ఎలా ఇరుక్కుంది? ఈ వీడియోలో నేను మీకు పూర్తి విషయాలు వివరిస్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. అసలు కథ ఎక్కడ మొదలైందంటే, అడ్వకేట్ సుబ్బారావు అనే ఆయన పంజాగుట్ట పోలీసును ఆశ్రయించడంతో ఈ బండారం బయటపడింది. సుబ్బారావు గారి కంప్లైంట్ ప్రకారం మంగ్లీ మరియు ఆమె సోదరుడు గోకులనంద ఇన్ఫ్రా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే పేరుతో మైక్రో ఫైనాన్స్, రియల్ ఎస్టేట్, ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ లాంటి వ్యాపారాల్లో పెట్టుబడులు పెడితే భారీ లాభాలు వస్తాయని నమ్మించారు. ఒక 10 మంది కాదు, 20 మంది కాదు, సుమారు 100 నుంచి 150 మంది దగ్గర నుంచి దగ్గర 10 కోట్ల రూపాయలు వసూలు చేశారు. కానీ లాభాలు ఇవ్వడం దేవుడెరుగు. అసలు పెట్టుబడి పెట్టిన డబ్బులు కూడా తిరిగి ఇవ్వలేదట. ఇది కేవలం డబ్బులు ఎగ్గొట్టే విషయం మాత్రమే కాదు. అడ్వకేట్ సుబ్బారావు డబ్బులు తిరిగి అడిగినప్పుడు మంగ్లీ ఆయన ప్రాణహాని తలపెట్టే స్థాయికి వెళ్లారని ఆరోపణలు ఉన్నాయి. నిన్ను చంపి శవం కూడా దొరకకుండా చేస్తాను, ఒక యాక్సిడెంట్ లాగా క్రియేట్ చేస్తాను అని మంగ్లీ డైరెక్ట్ గా బెదిరింపులకు దిగారని సుబ్బారావు తన ఫిర్యాదులో ధృవీకరించారు. దీంతో పంజాగుట్ట పోలీసులు కొత్త బిఎన్ఎస్ సెక్షన్లు 351(2) మరియు 352 కింద మంగ్లీని A5గా చేర్చి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మరో ట్విస్ట్ ఏంటంటే, ఈ 10 కోట్ల స్కామ్ లో మంగ్లీతో పాటు టాలీవుడ్ కి చెందిన ఒక స్టార్ డైరెక్టర్ విరాట పర్వం ఫేమ్ వేణు ఉడుగుల పేరు కూడా వినిపిస్తోంది. నేను నా బిఎస్ టాక్ షోలో చాలా మందిని కలుస్తూ ఉంటాను, కానీ ఇలాంటి షాకింగ్ ట్విస్టులు నేనెప్పుడూ చూడలేదు. ఈ న్యూస్ బయటకు రావడంతో టాలీవుడ్ అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇక మంగ్లీ సైడ్ నుంచి చూస్తే ఆమె కూడా ఏమీ తగ్గలేదు. నార్సింగి పోలీస్ స్టేషన్ లో అడ్వకేట్ సుబ్బారావు పైన కౌంటర్ కంప్లైంట్ ఇచ్చింది. తన పైన తప్పుడు ఆరోపణలు చేస్తూ, అసంబద్ధమైన కరెన్సీ నోట్ల వీడియోలు చూపిస్తూ తనను, తన కుటుంబాన్ని మానసికంగా వేధిస్తున్నారని, తన పైన తప్పుడు ఆరోపణలు చేస్తూ అసంబద్ధమైన కరెన్సీ నోట్ల వీడియోలు చూపిస్తూ తనను, తన కుటుంబాన్ని మానసికంగా వేధిస్తున్నారని, తన ఇమేజ్ ని డ్యామేజ్ చేయడానికి ట్రై చేస్తున్నారని మంగ్లీ తన ఫిర్యాదులో ఆరోపించింది. సో ఇది వ్యూవర్స్, ఇవాల్టికి మంగ్లీ కేసులోని అసలు నిజాలు. ఇక్కడ ఎవరు తప్పు చేశారు, ఎవరు మోసపోయారు అనేది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. కానీ ఒక సెలబ్రిటీ అయ్యుండి ఇంత పెద్ద కాంట్రవర్సీలో ఇరుక్కోవడం మాత్రం ఆమె కెరియర్ కి చాలా పెద్ద డ్యామేజ్ అని చెప్పవచ్చు. మీకేమనిపిస్తుంది? మంగ్లీ నిజంగానే మోసం చేసిందా, లేక ఇది ఎవరైనా ఆమె మీద పన్నిన కుట్రనా? మీ అభిప్రాయాలను కింద కామెంట్స్ లో చెప్పండి. అలాగే ఇలాంటి మరిన్ని సెన్సేషనల్ అప్డేట్స్ కోసం మన కొలుగురి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.